చిరంజీవి గారిని కానీ, లేకపోతే ఆహా! వాళ్ళ నిహారిక గారి నాన్నగారిని కానీ కలిసే అవకాశాలు నిహారిక ఏమైనా వచ్చాయా? నాగబాబు గారిని ఫస్టే కలిసాం. ఓపెనింగ్ డే రోజే కలిసాము. హ్మ్. చిరంజీవి గారిని నిన్న కలిసాము. ఓహ్! నిన్నేనా? నిన్నే ఓకే. కలిసాం. నిన్న నిన్న చాలా మన ఇంటర్వ్యూ ఉండుంటే మీ మొహం వేరేలా అవునవును. ఉండేదేమో. మామూలుగా ఉండేది కాదు. ఆ రోజొస్తే హ్మ్. నాకిప్పటికి అదే ఫీలింగ్ ఉంది. హ్మ్. అసలు మేమంతా వెలిగిపోయాం. ఫ్యానా చిరంజీవి నేను గారికి? చిరంజీవి గారికి ఏ క్లాస్ శిష్యుడిని నేను. నేను ఓహ్! ఆయనకి అదే మాట చెప్పా. హ్మ్. ఏమైందంటే ఒకసారి గోవాలో కలిసాము. నేను నా ఫ్రెండ్ ఎక్కడికెళ్ళినప్పుడు గోవా వెళ్ళినప్పుడు లైఫ్ టైమ్ అవార్డ్ ఇచ్చారనమాట చిరంజీవి గారికి. హ్మ్. ఇచ్చినప్పుడు క్రౌడ్ చాలా మందున్నారు. హ్మ్. ఎళ్ళిన తర్వాత ఎళ్ళిపోతున్నప్పుడు మనకు ఛాన్స్ దొరకొచ్చేమో అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మేమిద్దరం. హ్మ్. అక్కడ చిరంజీవి గారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక క్రౌడ్ కంట్రోల్ లేదు. హ్మ్. చాలామంది అక్కడ గూడా గోవాలో గూడా మన తెలుగు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, హిందీ ఫ్యాన్స్ బోలెడు మందున్నారు చిరంజీవి గారు. హ్మ్. ఉంటే నాకు ఛాన్స్ దొరకలేదు. అక్కడి నుంచి సెల్ఫీ కెమెరా పట్టుకొని అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య అంటూ హ్మ్. ఆహ్, పరిగెడుతా ఐ మీన్ ఎక్కువ ఫాలో అవుతా ఉన్నాననమాట. చిరంజీవి గారు చూసారు. చూసి హ్మ్. బాబు ఇలా రా అన్నారు. హ్మ్. బౌన్సర్స్‌ని పక్కన పెట్టి ఇలా రా అని హ్మ్. దగ్గరకొచ్చి సెల్ఫీ వీడియో ఇచ్చారు. ఓహ్! అది ఓకే. గూడా నిన్న ఆయనతో షేర్ చేసుకున్నా. అవునా? నాకు చాలా సూపర్. అప్పుడు అలా కలిసారు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పక్కన అవును. కూర్చొని మరీ చాలా హ్యాపీగా కలిసారు. అనిపించింది. ఇంకోటి నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నా. హ్మ్. ఆటోగ్రాఫ్ తీసుకొని తీసుకుంటూ ఉంటే నా పేరు యశ్వంత్ అని ఇలా రాస్తూ ఉన్నారు. హ్మ్. వైఏఎస్ అని రాసి తర్వాత కొంచెం ఆలోచించి నా స్పెల్లింగ్ ఇలాగే ఉంటది. హ్మ్. నా స్పెల్లింగే రాస్తాను అన్నారు. హ్మ్. సార్ మీరు ఏది రాస్తారో అదే రాయండి. హ్మ్. దాన్ని నేను స్క్రీన్ నేమ్ కింద పెట్టేసుకుంటా హ్మ్. అని చెప్పా. కానీ ఓకే. ఎగ్జాక్ట్‌గా అయినా నాకు ఏదైతే నేమ్ ఉందో అదే నేను రాశారు. వైఏఎస్‌హెచ్‌డబ్ల్యూఓనా? డబ్ల్యూఏఎన్‌టీహెచ్. ఓకే. లో వైఏఎస్‌డబ్ల్యూ అని రాసుంటే యశ్వంత్ అయిపోయేది. రాసేసా పెట్టేసుకుంటా. హ్మ్. ఈవెన్ ఆయన ఏ పేరు పెట్టినా సరే, హ్మ్. ఈవెన్ నా పేరు మార్చేసి వేరే పేరు పెట్టేసుకున్నా నేను స్క్రీన్ నేమ్ కింద అది రాసుకుందును. ఓకే. అంత బికాజ్ ఆయన పేరు పెట్టడం అంటే మాటలు గాదు గదా! హ్మ్. సో, బేసిక్‌గా మీరు ఇండస్ట్రీ సైడ్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, అమ్మాయిలంటే ఇంకా పెళ్లి చేసుకునే అవునవును. ఉండిపోతారు అనుకుంటారు. హ్మ్. అబ్బాయిలంటే డెఫినెట్‌గా మొత్తం ఫ్యామిలీ అంతా పోషించాలి. అండ్ అవును. ఇండస్ట్రీ అనేదేంటంటే 50, 50 ఛాన్సెస్ కూడా కాదు. ఏదో హ్మ్. 10% లక్కీ ఛాన్సెస్ ఉంటాయి. అవును. నాకు క్లారిటీ రాగానే ఇలాగ నేను యాక్టర్ అవ్వాలన్న క్లారిటీ రాగానే ఇంటికెళ్ళి చెప్పా. హ్మ్. చెప్పిన తర్వాత కొంచెం షాకయ్యారు. హ్మ్. ఏంటి అంటే ఔట్ ఆఫ్ ద సబ్జెక్ట్ హ్మ్. మాకు అలవాటు లేని తెలీదు గదా! ఇదంతా. హ్మ్. సో, ఎళ్ళిన తర్వాత మా మమ్మీ కొంచెం సపోర్టివే. హ్మ్. సరే చేద్దువు కొన్ని రోజులు కొంచెం షాక్‌లో ఉన్నారు. ఆ తర్వాత కొంచెం కాన్షియస్‌లోకొచ్చిన తర్వాత హ్మ్. సరే చేద్దువు కానీ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చెయ్యి. హ్మ్. తర్వాత నీ ఇష్టమని. హ్మ్. కానీ మా డాడీకి మాత్రం నన్ను నమ్మడానికి చాలా టైం పట్టింది. నా కొంచెం పేరెంట్స్ డెఫినెట్‌గా ఫాదర్ నమ్మరు. నమ్మడం కంటే కూడా ఎక్కువ భయం. హ్మ్. ఎందుకంటే మన హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనేవారంట. ఆయనకి కొంచెం భయముంది. ఎళ్లి రోడ్లు పట్టుకొని తిరుగుతారు. హ్మ్. హ్మ్. సక్సెస్ రాదు. మనం ఎందుకు అది ట్రూ ఇన్ని కూడా కదా! చాలా అవును. మంది అలా ఉంటారు. అయిన సిట్యుయేషన్స్ హ్మ్. ఉన్నాయి. సో, హ్మ్. భయం. ఒక పక్క కేరింగ్‌తో ఆళ్ళనే మాటలకి కూడా అర్థం ఉంది. హ్మ్. కానీ నేను 'సూరిగాడు' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. హ్మ్. చేసిన తర్వాత చాలా మంచి అప్‌లోడ్స్ వచ్చాయి. చాలా మంచి పేరొచ్చింది. హ్మ్. చేశాడు. నేను డైరెక్షన్ చేశా దానికి. హ్మ్. చేసేసరికి ఇంకా ఆయనకి సరే కష్టపడుతున్నాడు. హ్మ్. ఆహ్, సరే సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేశారు. మా హ్మ్. డాడీ ఏం చేసేవారో తెలుసా? హ్మ్. డైరెక్ట్‌గా నాకేం చెప్పేవారు కాదు. హ్మ్. ఏమన్నా జాబ్ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! పేపర్‌లో పడతాయి కదా! ఎడిషన్స్. హ్మ్. నేను హ్మ్. ఇంజినీరింగ్ చదివాను. ఆబ్వియస్‌లీ మంచి మంచి జాబ్స్ ఒస్తాయి. హ్మ్. కొంచెం మంచి నాకున్న సబ్జెక్ట్‌లో నేను కొంచెం చదివేవాడిని. హ్మ్. నాకు డైరెక్ట్‌గా చెప్పకుండా ఎళ్లి మా మమ్మీకి చెప్పేవారనమాట. హ్మ్. ఎళ్లి ఇదిగో ఈ జాబ్ పడింది. కొంచెం పెద్దోడికి చెప్పు. ఇంట్లో పెద్దోడంటారు. హ్మ్. ఎళ్లి పెద్దోడికి చెప్పు అని. హ్మ్. నాకెందుకు చెప్తున్నారు? మీకు కావాలంటే ఎళ్లి మీరే పెద్దబాబుకి చెప్పండి అని మా మమ్మీ. హ్మ్. సో, అలాగా కొంచెం హ్మ్. నడిచేది. అప్పుడు ఓకే. కొంచెం సీరియస్‌గా ఉండేది గానీ, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు డాడ్ కూడా సపోర్టివేనా? చాలా సపోర్టివ్. ఈ మూవీ అమ్మో! చూసిన తర్వాత చాలా, రెస్పాన్స్ ఏంటి? చాలా ప్రౌడ్‌గా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం, మా హ్మ్. ఊర్లో నా కోసం మళ్ళీ కటౌట్ ఏయించడం. ఆహా! మా మమ్మీ అందరికీ చెప్పుకోవడం, మా మా సిస్టర్ పెద్దోడే. గాని మా పెద్దోడే మూవీలో. అవును. చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. మా తమ్ముడు, మా తమ్ముడు, మా అన్నయ్య అనుకుంటూ. హ్మ్. ఆళ్ళ ఓకే. హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంతకు మించి మనం ఇంకేం చేయగలం? ట్రూ. ఆళ్ళ ట్రూ. హ్యాపీనెస్సే కదా మనకు అవును. కావాల్సింది. అవును. సో, ఈ మూవీలో చూసినట్లయితే మీరు సూర్య రోల్ ప్లే చేశారు కదా! హ్మ్. మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి? నాకు 'సూర్య' రోల్ అండి. అంటే హ్మ్. ఫస్ట్ నేను ఆహ్, ఫస్ట్ 'విలియంతో' ట్రావెల్ చేశాను నేను 1 ఇయర్. హ్మ్. తర్వాత నేను ఎప్పుడైతే 'సూర్యకి' వచ్చానో, నాకు 'సూర్య' అంటే చాలా ఇష్టం. హ్మ్. అంటే మళ్ళీ ఆఫర్ చేసినా సరే, హ్మ్. నేను 'సూర్య' క్యారెక్టరే చేస్తా. హ్మ్. బికాజ్ అంటే వేరే క్యారెక్టర్స్ కూడా ఇష్టమున్నాయి. బట్ హ్మ్. నేను నా క్యారెక్టర్‌ని చాలా లవ్ చేస్తున్నా. బికాజ్ హి హాస్ ఎ
గ్రేట్ క్వాలిటీ. హ్మ్. చాలా ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇస్తాడు. హ్మ్. క్యూట్‌గా ఉంటాడు. పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. హ్మ్. అల్లరిగా ఉంటాడు. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ మెచ్యూరిటీ ఉంది. హ్మ్. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. హ్మ్. తప్పు ఎవరైనా తప్పు చేస్తే ఆడు ఫ్రెండ్ అయినా సరే, హ్మ్. ఎవడైనా సరే వాడి చెంప పగిలేలాగా ఉంటాడు ఆడు. హ్మ్. కొడతాడు. హ్మ్. సో, ఇన్ని మంచి క్వాలిటీసు, ఇన్ని క్యారెక్టరిస్టిక్స్, ఇంత నాటీనెస్ హ్మ్. ఇవన్నీ కలగలిపిన క్యారెక్టర్ ఇది. హ్మ్. సో, మళ్ళీ నేను ఇదే చూజ్ చేసుకుంటా. హ్మ్. ఓకే. అయితే సో, అయితే నేను చిన్న జస్ట్ నార్మల్ క్వెషన్ అడుగుతాను. మీరు హ్మ్. చెప్పగలరో ఓకే. లేదో ట్రై ఓకే. చేయండి. హ్మ్. లాజికల్ మైండ్ మీకెంతుందని చెప్పడానికి? ఓకే. నేను పోయింది అదంతా. ఆ! సరే. ట్రై ఓకే. చేద్దాం. హ్మ్. దీన్ని వేవ్ అంటారు కదా! అవును. దీన్నేమంటారు? ఇది వేవ్. ఇ ఇది వేవ్ అవ్వదు. వేవ్. ఇది వేవ్. ఆ! మరిది? కమ్ కదా! ఇలా అంటే రమ్మనే కదా! నో. నో. కాదు. వేవ్ ఏమో మరి ఇలాంటి దాంట్లో పోను నేను. ట్రై చేయండి. ఆహ్, ఒకసారి మళ్ళీ చేసి చూపించండి. మళ్ళీ జస్ట్ ఓకే. ఇది వేవ్ గదా! ఆ! మరి ఇదేంటి? హ్యాండ్. అండా? కాదు. ఆ! చెప్పేయనా? చెప్పండి. మైక్రోవేవ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరా ఇలాంటి క్వెషన్స్? మైక్రోవేవ్. మైక్రోవేవ్. ఓకే. మరి అసలైన మైక్రోవేవ్‌ని ఏమంటారు? అసలైన మైక్రోవేవ్. ఇది ఓకే. లాజికల్ మైక్రోవేవ్. ఓకే. ఇంకా ఏదో అడుగుదాం అనుకున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు. ఇదేదో హ్మ్. సడెన్‌గా గుర్తొచ్చింది అడిగా. లోపల నుండి నాకు కొన్ని సార్లు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఏవేవో గుర్తొచ్చి యాహ్! నవ్వుకుంటాను. అది బయటకి చెప్పానంతే. యాక్చువల్లీ మీరిలా చెప్తుంటే నాకు రేడియో గుర్తొచ్చింది. హ్మ్. అక్కడ కూడా మేము రేడియో స్టేషన్‌లో ఇదే చేసామనమాట పీజేస్ ఎక్కువ. హ్మ్. ఏమైందంటే నేను అప్పుడే నిద్ర లేచి వేరే డబ్బింగ్ ఉంది అంటే మాకు ప్రమోషనల్ డబ్బింగ్ ఉందంటే నేను నిద్ర లేచి ఒక ఫేస్ వాష్ చేసుకొని నేను వచ్చేస్తా ఉన్నా. హ్మ్. కార్ ఎక్కిన తర్వాత ఒక కాలొచ్చింది. హ్మ్. కాలొచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశా. హలో సూర్య అన్నా. ఎవరు అన్నా. హ్మ్. ఎవరు అంటే సూర్య నేను నిహారిక. హ్మ్. మేడం హ్మ్. మీరా? హ్మ్. సర్ప్రైజ్ అయ్యా. హ్మ్. సర్ప్రైజ్ అయ్యి చెప్పండి మేడం ఏంటి మేడం అంటే, హ్మ్. కాదు సూర్య ఇలాగా నేను సెన్సార్ బోర్డ్‌లో ఉన్నాను. హ్మ్. ఇలా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. సీన్స్ అన్నీ కట్ చేసేయాలని. హ్మ్. అవునా మేడం ఎయ్యి అంటే నాకు వేరే ఆహ్, అక్కడికి మా ఆఫీసర్‌కి ఇస్తానంటే మాట్లాడి ఆయన కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడనమాట. హ్మ్. అన్నీ మాట్లాడుతుంటే కట్ చేసేసాను. ఇది మా లైఫ్ అది ఇది అని మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కట్ చేస్తే ఇదంతా ప్రాంక్. నిహారిక నాటీనెస్‌లో బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్ గదా! అవును. ప్రాంక్ నేను నేను మామూలుగా సర్ప్రైజ్ అవ్వలే. కానీ నాకు షివర్ అయిపోయినాయి కాళ్ళు చేతులు. మా సీన్స్ తీసేయాలి అది ఇది అంటే నోటి వరకు వచ్చిన అమ్మో! బిర్యానీని నాకు తీసేసుకున్నారేంట్రా ఆ! అనుకున్నా. అంటే నాకు తెలీదు యాక్చువల్లీ వాళ్ళు రేడియోకెళ్తున్నారు అది ఇది అని తెలీదు. వాళ్ళ షెడ్యూల్ హ్మ్. తెలిసుంటే ఓకే. ఇది ప్రాంక్ అనేది తెలిసేదేమో. ఓకే. అతను మాట్లాడడం కూడా ఆర్‌జే సూర్య. ఓకే. ఆ! ఆర్‌జే సూర్య ఉన్నాడు కదా! తను మాట్లాడాడు. హ్మ్. తను కూడా చాలా అగ్రెసివ్ వాయిస్‌తో మాట్లాడేసరికి ఓకే. అదొకటి నేను నిద్రలోంచి అప్పుడే లేసొచ్చా. హ్మ్. ఇంక నాకేం జరుగుతుందో అర్థం కాలా. హ్మ్. సరే ఇంక ప్రాంక్ అని తెలిసేసరికి మా భీమవరం మేము "నీకు భీమవరం తెలుసా అమ్మా?" ఇక్కడ భీమవరం అనేసరికి నాకు అర్థమైంది. ఓకే. ఓకే. ఇది ప్రాంక్ చేస్తున్నారని. ఓకే. ఓకేలెండి. ఇంకొక క్వెషన్ అడుగుతానయితే. నాకు ఇంకొకటి అమ్మో! గుర్తొచ్చిందిప్పుడు. ఓకే.